పరిమళ మ్యామ్ నమస్తే అండి. నమస్తే. నేను అనుకున్నాను ఐపీఎస్ అనగానే చాలా సీరియస్‌గా ఉంటారు. కొంచెం కూడా నవ్వరేమో అనుకున్నాను. మీరు మాత్రం చాలా హ్యాపీగా మంచి స్మైల్‌తో మాకు వెల్కమ్ చెప్పారు. సో, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇలాగే నవ్వుతూ ఉంటారా మీరు? అంతే. ప్రీవియస్ ఇంటర్వ్యూ చూసానండి. మాక్సిమం ఆ క్వెషన్స్ కాకుండా వేరే క్వెషన్స్ తోటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మనకి సొసైటీకి అందించాలనే ఉద్దేశం ముఖ్య కారణం. షూర్. బట్ యాస్ ఎ లేడీ నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్‌లో పనిచేయడం అంత ఈజీయా అండి? అంత కష్టమైతే కాదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటారు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. మీరెలా ఫేస్ చేస్తున్నారు? మీకున్న ఛాలెంజెస్‌ని అంటే? ఛాలెంజ్ ఈస్ ద సేమ్ ఫర్ మేల్ ఆర్ ఫీమేల్ ఆఫీసర్. పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు వెన్ ఇట్ కమ్స్ టు సాల్వింగ్ అ కేస్ ఆర్ ఫేసింగ్ పబ్లిక్ ఇష్యూ ఏదైనా కానివ్వండి. ఇట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ హౌ వీ హ్యాండిల్ ఇట్. మనం దాన్ని కామ్‌గా ఆలోచించి పాజిటివ్‌గా తీసుకోగలిగితే చేయగలిగితే ఇట్ విల్ బి మచ్ ఈజియర్ అండ్ మచ్ కూలర్. సమ్‌టైమ్స్ ఇట్ గోస్ ఔట్ ఆఫ్ హ్యాండ్ ఆల్సో. అంటే కొన్ని అన్‌కంట్రోల్డ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. బట్ స్టిల్ వీ నీడ్ టు అసెస్ అండ్ దెన్ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. కామ్‌గా తీసుకోగలిగితే ఈజీగా మనం ఫేస్ చేయొచ్చు ఆ ఛాలెంజ్‌ని. దాన్ని సాల్వ్ చేయొచ్చు ఆ ప్రాబ్లమ్‌ని. ఒక ప్రాబ్లమ్ సాల్వేషన్ దిశగా మీరు లేదా ఒక కేస్‌ని ఛేదించడానికి కానీ, ఇంకా టెక్నాలజీ మనకి చాలా రిఫార్మ్స్ జరగాలి. ఇక్కడ ఈ ప్లేస్‌లో డిలే అయిపోతుంది మనకి. ఇలా జరగకుండా ఉండుంటే కేస్‌ని ఇంకా మనం ఫాస్ట్‌గా క్యాచ్ చేసేవాళ్ళం అన్న సిట్యుయేషన్స్ మనకి ఇంకా ఉన్నాయేమో అనిపిస్తూ ఉంటుంది సార్. డెఫినెట్‌గా ఉన్నాయి. ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ మనం చూసినట్లయితే అన్ని ఏరియాస్‌లో మనకు కనెక్టివిటీ అనేది ఇంకా ఇష్యూగానే ఉంది. ఎందుకంటే మనకి కొన్ని రిమోట్ ఏరియాస్ ఉన్నాయి. ఆ రిమోట్ ఏరియాస్‌లో మనకి నెట్ కనెక్టివిటీ కానివ్వండి, లేకపోతే మొబైల్ కనెక్టివిటీ కొంత లేకపోవడము, కొంత ఇన్ఫర్మేషన్ లేట్‌గా రావడము, తర్వాత కొన్నిసార్లు విక్టిమ్ కానీ, కంప్లైనెంట్ కానీ ఇమ్మీడియేట్‌గా వచ్చి చెప్పకపోవడంలో దేర్ విల్ బి ఎ డిలే ఆఫ్ టైమ్. సో దాన్ని బట్టి కూడా కొన్నిసార్లు మనకి ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం గానీ, లేకపోతే ఎవిడెన్స్ గ్యాదర్ చేయడంలో కొంత ఇబ్బంది డెఫినెట్‌గా వస్తుంది. టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మనకి యాక్యురసీ పెరుగుతది. అండ్ క్విక్‌గా మనము రెస్పాండ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. సపోజ్ మనము అదే అంటే కన్వెన్షనల్ క్రైమ్ అయినా గాని కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉండడము, అవును. లేకపోతే సమ్ డిజిటల్ ట్రైల్స్ ఆఫ్ ఎవిడెన్స్ డెఫినెట్‌గా ఉంటుంది. సో దట్ విల్ హెల్ప్ ఇన్ సాల్వింగ్ ద కేసెస్ క్విక్‌లీ అండ్ యాక్యురేట్‌లీ ఆల్సో. మీరు ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి 2 రకాల బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మీ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు? హైదరాబాద్ సిటీ పోలీస్‌కొచ్చేసరికి నాది కంప్లీట్‌గా అడ్మినిస్ట్రేషన్ అండి. హైదరాబాద్ ఫోర్స్ ఈస్ అ వెరీ లార్జ్ ఫోర్స్ ఆఫ్ 17,000 పర్సనల్ ఉన్నారు. హోమ్ గార్డ్స్, తర్వాత ఎస్‌పీఓస్ నుంచి సీనియర్ ర్యాంక్ వరకు కూడా అందరిని. ఈ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ కంప్లీట్‌గా వాళ్ళ యొక్క లీవ్స్ కానివ్వండి, పర్మిషన్స్ కానివ్వండి, తర్వాత సాలరీస్, ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్. సో ఇవన్నిట్లో కూడా బేసిక్‌గా వర్క్ ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ వర్క్. అండ్ దెన్ transfers and postings of people, adjustment of strength. This is completely administration and budget management అదంతా కూడా సిపి గారి రూల్స్ తీసుకొని గైడెన్స్ తీసుకొని ఐ డూ ది అడ్మినిస్ట్రేషన్. కమాండ్ కంట్రోల్కి వచ్చేసరికి ఇట్ ఈస్ అ హెచ్ఓడి ఇండిపెండెంట్ గా అండర్ ద డిజీస్ గైడెన్స్ కమాండ్ కంట్రోల్ ని చేయడం జరుగుతుంది. ఇట్స్ అ స్టేట్ లెవెల్ యూనిట్. సో కొత్తగా ఇప్పుడు మనకి స్టార్ట్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్‌గా వర్కింగ్ అనేది ఒక 1.5 ఇయర్ నుంచి జరుగుతా ఉంది. ఇంకా చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది. దాంట్లో చేయాల్సింది ఉంది. చాలా పని ఉంది. సో వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇంప్రూవింగ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది కమాండ్ కంట్రోల్. ఇప్పుడు ఎలా అయితే ఇంతమంది జనాభాకి ఇంతమంది డాక్టర్లు ఉండాలి అని మనం అనుకుంటాము. ఇంతమంది జనాభాకి ఇంతమంది పోలీస్ ఉండాలి అనేది మనం జనరల్‌గా అనుకుంటాం. బట్ కాకపోతే హైదరాబాద్ పోలీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేషియో కరెక్ట్‌గా ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? లేదు. వి హావ్ షార్టేజ్ ఆఫ్ ఫోర్స్. చాలా షార్టేజ్ ఉంది. దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి హైదరాబాద్ సిటీలో అన్‌లైక్ డిస్ట్రిక్ట్స్ కంటే కూడా సిటీ పోలీస్ చాలా కష్టపడతారు. ఆల్ ర్యాంక్స్‌లో కూడా. ఎందుకంటే ఇక్కడున్న ట్రాఫిక్ పరంగా గానివ్వండి, తర్వాత నంబర్ ఆఫ్ పీపుల్ అంటే పాపులేషన్ డెన్సిటీని బట్టి, టైప్ ఆఫ్ కేసెస్ దట్ గెట్ రిపోర్టెడ్. సో ఆల్ దిస్ అంతా మోర్ ఓవర్ అందరూ మోస్ట్‌లీ ఎడ్యుకేటెడ్, ఎలైట్ అండ్ ఆల్సో యాక్సెస్ టు ది పొలిటికల్ లీడర్స్. సో ఇవంతా ఉండి వర్క్ అనేది ప్రెషర్ చాలా ఉంటుంది సిటీలో, హైదరాబాద్ సిటీలో కంపేర్ టు ది అదర్ పోలీస్ యూనిట్స్. కానీ సిటీ మొత్తం మీద ఏ పోలీస్ ఎక్కడెక్కడ లీవ్ తీసుకుంటున్నారు లేదా ఎక్కడెక్కడ ఎంతమందికి పంపించాలి ఈ టెన్షన్‌లో సడెన్‌గా ఒక్కసారే ఒక పర్టిక్యులర్ నంబర్ గనక లీవ్ తీసుకున్నారంటే మీకు చాలా టెన్షన్ వస్తుంది అలా అయితే. అంటే మా వాళ్ళు కూడా మంచి వాళ్ళు అట్లా అడిగారు. సో దే నో దర్ రెస్పాన్సిబిలిటీ. ఆఫ్ కోర్స్ డెఫినెట్‌గా ఇఫ్ దే ఆర్ సిక్ there is an imminent need for them to go for leave and all, it is not denied, it is given. And at the same time
ది అదర్స్ హు ఆర్ అవైలబుల్ దే వర్క్ అవుట్. మాకు సిపి గారు ఈ మ్యాన్ పవర్ అలొకేషన్ చేసేటప్పుడు కూడా వీ హావ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ 5% ఆఫ్ క్యాజువాలిటీ ఇన్ ఈచ్ పోలీస్ స్టేషన్. ఒకవేళ వాళ్ళు సిక్ అయ్యో, లీవ్ అయ్యో, ఈవెన్ క్యాజువల్ లీవ్స్ పెట్టినా అని కూడా మనకి ఫిక్స్డ్ డ్యూటీస్ పోలీస్ స్టేషన్ రొటీన్ ఏదైతే ఉంటుందో అది ఎఫెక్ట్ కాకుండా ఖచ్చితంగా వర్క్స్ అన్ని జరగాలి. పెట్రోల్స్ వెళ్ళాలి, బీట్స్ వెళ్ళాలి, తర్వాత మనకి రిసెప్షన్, స్టేషన్ రైటర్ డ్యూటీస్, సో టెక్ టీమ్ చేయడం, ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా ఏవైతే ఫిక్స్డ్ డ్యూటీస్ ఉంటాయో కోర్ట్ వర్క్ అన్న అవన్నీ కూడా జరగాలన్నమాట. సో ఆ స్ట్రెంగ్త్ చూసుకొని ఈ 5% క్యాజువాలిటీని కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా పండగలప్పుడు అవన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా స్టాండ్ టు లో ఉండి ఎవ్రీబడి విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఈవెంట్ అన్నమాట. కానీ యాక్చువల్‌గా ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేస్ రిజిస్టర్ చేయాలి అనంటే, ఈ రోజుకి ఆల్‌మోస్ట్ 50-70% ప్రజలకి ఎలా కేస్ రిజిస్టర్ చేయాలి అనేది ఈ రోజుకి తెలీదు. అన్‌లెస్ అంటే వాళ్ళకేదైనా అనుభవం ఉండాలి. లేదంటే వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యి ఉంటే తప్ప. అట్లని కాదు, వెల్ ఎడ్యుకేటెడ్ కి కూడా తెలియదు. ఒక్కొక్కసారి భయపడతారు, వెళ్తారు పోలీస్ స్టేషన్‌కి వెళ్తే. బికాస్ దే డు నాట్ నో. అంటే రోజు ఎవరికి అందరికి పోలీస్‌తో అవసరం రాదు. సో దే డోంట్ నో. వెళ్ళినప్పుడు జనరల్‌గా ఏ కేసెస్, ఏ సెక్షన్స్ కింద మనం పెడితే ఏంటి అనేది కూడా జనరల్ పబ్లిక్‌కి తెలీదు. ఎస్పెషల్లీ ఈ సెక్షన్స్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎక్కడ ఎంత తొందరగా న్యాయం జరుగుతుంది లేదు అనంటే, ఈ సెక్షన్స్ కింద మనం పెట్టకపోతే ఎలా వాళ్ళు తప్పించుకుని వెళ్ళిపోగలుగుతారు అనేది ఇదంతా చెప్పాల్సిన అవసరం ఒక పోలీస్ స్టేషన్‌లో ఉన్న పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ఉందంటారా నిజంగానే లేదా? డెఫినెట్ గా వి టేక్ కేర్. ఎందుకంటే కంప్లైనెంట్ ఏదైతే బాధితుడు వచ్చి చెప్తాడో ఆ కంటెంట్స్ అన్ని మనం కంప్లైంట్ ఒకవేళ ఆయన ఓరల్ గా చెప్పినా దాన్ని విల్ రెడ్యూస్ ఇట్ ఇంటూ రైటింగ్, రిటర్న్ కంప్లైంట్ కింద పెట్టుకొని ఆ రిటర్న్ కంప్లైంట్ లో ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో, ఆయన చెప్పిన కంటెంట్స్ ఏమున్నాయో దాన్ని బట్టి ఆ సెక్షన్ ఆఫ్ లా ని అప్లై చేయడం జరుగుతుంది. సో అక్కడ నార్మల్ గా తప్పు చేయడం అనేది ఉండదు, అన్లెస్ దెర్ ఇస్ అ మాలిఫైడ్ ఇంటెన్షన్. సపోజ్ మిమ్మల్ని తప్పించాలి, రక్షించాలి అన్న అదైతే ఎవరికి ఉండదు. ఆ కంప్లైంట్ ఇచ్చిన దాన్ని బట్టి బేస్ చేసుకొని అవతల వాడు అక్యూజ్డ్ ఎవరున్నారు, వాడు చేసిన ఇబ్బంది ఏంటి, లేకపోతే వాడు చేసిన తప్పు ఏంటి అనే దాన్ని బట్టి సెక్షన్ ఆఫ్ లా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అండ్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా అదే విధంగా ఉంటుంది. అంటే మనం ఆ సెక్షన్ ఆఫ్ లాని ప్రూవ్ చేయాలంటే దానికి అవసరమైన ఎవిడెన్స్ ఏముందో అది కలెక్ట్ చేయాలన్నమాట. కానీ ఎంత ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చినా ఇంకా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలంటే ఒకలాంటి భయమే ఉంది ప్రజల్లో. ఇందాక మీరు చెప్పినట్టు ఎంత వెల్ ఎడ్యుకేటెడ్ అయినా సరే, అమ్మ ఎందుకులే కేసులు, ఈ పోలీస్ స్టేషన్స్ చుట్టూ, కోర్టుల చుట్టూ, అడ్వకేట్ల చుట్టూ తిరగాలి, ఇంత టైం వేస్ట్ అయిపోతుంది అని. నిజానికి ఒక క్రైమ్ జరిగినా, ఒక ఏదైనా ఇష్యూ జరిగినా కూడా వెళ్ళాలి అనంటే ఎందుకు ఈ రోజుకి ఇంకా భయం ఉందంటారు మీ ఉద్దేశ ప్రకారం? అంటే స్టిల్ మనకి అది మన మైండ్స్ లో నాటుకుపోయింది. పోలీస్ అంటే నిజంగానే ఫ్రెండ్లీగా ఉంటారా అని. పోలీస్ ఫ్రెండ్లీగా ఉంటారు, కానీ దొంగలతో, దుర్మార్గులతో ఫ్రెండ్లీగా ఉండం. డెఫినెట్ గా ఫర్ లా బ్రేకర్ డెఫినెట్లీ వీఆర్ నాట్ ఫ్రెండ్లీ. సో ఆ డిఫరెన్స్ అనేది మాలో కూడా తెలిసి ఉండాలి, స్టాఫ్ కి కూడా, పోలీస్ కి కూడా తెలిసి ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ సిటిజన్ ఆల్సో షుడ్ నో దట్ we are friendly for an innocent, we are friendly for a law abiding citizen, and not for a law breaker, not for a person working with మాలిఫైడ్ ఇంటెన్షన్. సో ఆ డిఫరెన్స్ క్లారిటీ అనేది మాకు, తర్వాత సిటిజన్కి ఉండాలి. రెండోది ఏంటి అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఇంకా ఆ సోషల్ స్టిగ్మా అనేది సిటిజన్స్ లో ఉంది. వెళ్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, మనల్ని సపోర్ట్ చేస్తారో లేదో, రెండోది నేను వెళ్ళి చెప్తే 10 మందిలో పల్చన అయిపోతానేమో అన్న ఆ భయంతో కూడా పోలీస్ స్టేషన్ కి రారు. రెండోది సమ్ టైమ్స్ ఒకవేళ లేడీ వెళ్ళింది అనుకోండి విక్టిమ్, మేల్ ఆఫీసర్ దగ్గర చెప్పడానికి కూడా కొన్నిసార్లు వెనక ముందు అవుతారు, హెసిటేట్ చేస్తారు. సో అందుకే ఇప్పుడు విమెన్ ఫోర్స్ పెరిగింది కాబట్టి కొంత ఈజీగా అప్రోచ్ అవ్వడానికి, వచ్చి చెప్పడానికి కొంత పర్సంటేజ్ పెరిగింది. ఇప్పుడు మీరు క్రైమ్ రేట్ చూస్తే అంటే కంప్లైంట్స్ వస్తున్నాయి, ఫేర్ గా కేసు రిజిస్టర్ అవుతుంది కాబట్టి మనకి పర్సంటేజ్ ఆఫ్ క్రైమ్ పెరిగినట్లు కనిపిస్తుంది. ఇన్ని రోజులు చెప్పకుండా, అవును రిపోర్టింగ్ ఇన్నాళ్ళు లేదు, ఇప్పుడు రిపోర్టింగ్ ఉంది, రిపోర్టింగ్ పెరిగింది కాబట్టి ధైర్యంగా వచ్చి చెప్పగలుగుతున్నారు ఇట్లా జరిగింది మాకు అని. సో దాన్ని బట్టి కూడా మనము అంటే ఆ ర్యాపో పెరిగింది అని అనుకోవచ్చు. రెండోది ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ సమ్ టైమ్స్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పోలీస్ స్టేషన్. ఒకవేళ ఒకరికి ఎవరో చిరాకులో ఉండి ఏదో ఒక మాట అన్నాడు అనుకోండి, ఇంకా అదే పట్టుకుని ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఇట్లా అన్నారు, ఇట్లా తిట్టారు అని వర్డ్ ఆఫ్ మౌత్ మీద కూడా బయటకు వెళ్ళిపోతుంది. సహజం కదండి, సమాజంలో మనం చేసిన మంచి కంటే చెడ్డు చాలా తొందరగా వెళ్తుంది. సో దట్ వే ఆల్సో అనుకుంటారు కాకీలు అంటే చాలా కఠినంగా ఉంటారు. కఠినంగా ఉంటాం వృత్తి విషయంలో, కఠినంగా ఉంటాం ఎవరికైనా శిక్షించే విషయంలో, కానీ నాట్ విత్ ఎవ్రీబడి. కరెక్ట్, కరెక్ట్. కానీ మీరు హైదరాబాద్ వచ్చిన ఇన్నేళ్లలో మిమ్మల్ని కలవరపెట్టిన సిచ్యువేషన్ అంటే అంటే అమ్మో క్రైమ్ ఏంటి ఇంత దారుణంగా పెరిగిపోతుంది నా పర్టికులర్ ఏదైనా ఇష్యూలో, కానీ మీరు ఎక్కువ మానసికంగా బాధపడిన సందర్భం అంటే ఏం చెప్తారండి?
ఆఫ్టర్ యూ కేమ్ టు హైదరాబాద్. ఇక్కడ ఇప్పుడు చూస్తుంది ఏంటంటే, అంటే కన్వెన్షనల్ క్రైమ్ ఇవంతా కూడా అంతకు ముందు కూడా చూసాము. అంత పర్సంటేజ్ ఇట్ ఓన్లీ వేరీస్ బేస్డ్ ఆన్ ద పాపులేషన్. దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. ఇప్పుడు బాగా కలవరపెడుతుంది ఏంటి అని అంటే ది సైబర్ ఫ్రాడ్స్. ఇన్నోసెంట్ పీపుల్ చాలా ఈజీగా ట్రాప్ అయిపోవడము. మొన్న ఒకతను వచ్చి చెప్తున్నాడు, మా అబ్బాయి చాలా ఇన్నోసెంట్. అబ్బాయి హీఈస్ అ క్లాస్ టాపర్, హీఈస్ ఇన్ హిస్ 12th క్లాస్. అతను ఒక అక్యూజ్డ్ కింద ఒక హర్యానాలో కేసు రిజిస్టర్ అయింది అతని పైన. అయ్యో, అది చేసింది ఏంటి అంటే ఒక గేమ్ ఆడాడు. ఆ గేమ్ లో కొంత నువ్వు విన్ అయితే ప్రైజ్ వస్తుంది, ప్రైజ్ మనీ వస్తుంది అన్నారు కదా, అట్లా అతనికి వచ్చింది మహా 1500 ఆ ప్రైజ్ మనీ అనేది. దానికి ఇతను ఒక అక్యూజ్డ్ కింద అయిపోయాడు, బికాస్ దట్ వాజ్ అ ఫ్రాడ్, దట్ వాజ్ అ సైబర్ ఫ్రాడ్. అండ్ ఇన్నోసెంట్లీ దిస్ బాయ్ గాట్ ఇన్ టు దాట్. అండ్ ఆ తండ్రి ఇప్పుడు వచ్చి అడుగుతున్నాడు ఏం చేయాలి, ఇక్కడ హైదరాబాద్ పిల్లోడు కానీ కేసు రిజిస్టర్ అయింది హర్యానాలో. ఓ మై గాడ్. వాళ్ళు పోలీసు వచ్చి రమ్మంటున్నారు ఫోన్ చేసి అని చెప్పి అడిగాడు అనమాట. సో వాళ్ళతో మాట్లాడండి అంటే వాళ్ళతో అసలు యాక్చువల్గా ఏం జరిగింది అని కనుక్కుంటే పలాని గేమ్ ఇట్ ఈస్ ఎ ఫ్రాడ్ మేడం అండ్ దిస్ బాయ్ హ్యాస్ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ అంటున్నారు. అంటే వీడేమో ఓన్లీ ఆడాను అని చెప్తున్నాడు. హీఈస్ ఇన్నోసెంట్ 12th క్లాస్ స్టూడెంట్ హూ గాట్ ఇన్ టు దట్. సో అట్లాంటివి కొన్ని నిజంగా బాధ అనిపిస్తుంది. అంటే ఇన్నోసెంట్గా పిల్లలు ట్రాప్ అయిపోవడము. మోర్ ఓవర్ ఇంకొకటి డిస్టర్బింగ్ ఏంటి అంటే వీఆర్ సో మచ్ ఇన్ టు యూసేజ్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్స్. మన పిల్లల చేతికి ఇచ్చేయడము, పిల్లలు చేస్తుంటే మనం సంబరపడ్డాము వాళ్ళు చాలా గొప్పగా చేస్తున్నారు అని. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ నీడ్ టు మానిటర్ అండ్ సీ హౌ దే ఆర్ గోయింగ్ అండ్ what type of troubles and problems they are getting into అనేది. సో దీస్ టూ ఆర్ రియలీ డిస్టర్బింగ్. ఇప్పుడైతే మిగతా కేసులు అయితే కామన్ గా జరుగుతున్నాయి, అవి కూడా అరికట్టాలి, ఎందుకంటే మనుషుల్లో అవగాహన పెరగాలి. దోస్ ఆర్ ఇండివిజువల్ గా జరిగే అఫెన్సెస్. ఈ ఆర్గనైజ్డ్ గా జరిగే వాటిని మాత్రం ఖచ్చితంగా కర్బ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పుడు ఇదేంటంటే చాలా ఈజీగా వర్నరబుల్ ఉన్నాం బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ. సో దీన్ని కౌంటర్ చేయడానికి ఎవ్రీబడి has to be made aware of the technology and parents కి కూడా అవేర్నెస్ ఇవ్వడము. ఆ పిల్లలు ఆడతా ఏదైనా నొక్కేసినా అని కూడా ఒక దీంట్లోకి ఎంటర్ అయిపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే మీ ఉద్దేశం ప్రకారం యాజ్ అ డిపార్ట్మెంటల్ పర్సన్ గా పేరెంట్స్ కి మీరు ఏం చెప్తారు? అంటే ఇంటర్మీడియట్ అయ్యేంత వరకు ఇప్పుడు మీరు చెప్పిన అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లాడు కదా, సో దీన్ని బట్టి ఏది టచ్ చేయాలి, ఏది టచ్ చేయొద్దు, అసలు ఏ ఏజ్ కి మనం వాళ్ళకి ఒక ఫోన్ ప్రొవైడ్ చేయాలంటే మీరు ఏం అడ్వైస్ చేస్తారు? యాక్చువల్ గా ఫోన్లు ఆడడానికి అనవసరమైన వాటికి వాడడానికి కాదు అది. దట్ ఈస్ ఫర్ అట్లీస్ట్ టు నో వేర్ యు ఆర్, వెదర్ యు ఆర్ సేఫ్ ఆర్ నో, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా పంపించడానికి. ఆఫ్ కోర్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి ఇట్ హాస్ ఆల్సో బికమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ వాట్ ఎవర్. బట్ ఎవ్రీబడి, అంటే నేను అదే అంటున్నాను, తల్లిదండ్రులు సూపర్వైజ్ చేయగలగాలి. తల్లిదండ్రులే ఫోన్ పట్టుకొని కూర్చొని ఆ ఒక్క హాల్లో నలుగురు 4 ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు. ఎప్పుడు మాట్లాడుతున్నారు? ఏది మంచి చెప్పగలుగుతున్నారు పిల్లలకి? ఇది వాడండి, ఇది వాడద్దు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని చెప్పే టైం తల్లిదండ్రులకు లేదు. ఉన్న కొంచెం టైంలో కూడా మొబైల్ ఫోన్కి వీళ్ళే కేటాయిస్తున్నారు. సో అట్లాంటప్పుడు మరి పిల్లలు ఏం నేర్చుకుంటారు? తల్లిదండ్రులను చూసి వాళ్ళు ఫోన్ పట్టుకున్నారు, వీళ్ళు ఫోన్ పట్టుకుంటున్నారు. వీళ్ళకి ఏం చూడాలో ఏం చూడకూడదో ఏం చేయాలో తెలియనప్పుడు ఒకరు గైడ్ చేయగలగాలి. రెండోది ఎంత అవసరం ఉంది, వెదర్ దే ఆర్ రియలీ యూస్ఫుల్ ఫర్ యువర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. దాన్ని బట్టి మనం ఆ లెవెల్ ఆఫ్, బికాస్ వీ హ్యావ్ మనీ, బికాస్ వీ కెన్ అఫోర్డ్, నాకు ఐఫోన్ అంటే ఐఫోన్ కావాలి, అవసరం ఉందా లేదా కూడా చూడట్లేదు. సో దట్ రియలీ స్పాయిల్స్ ఆర్ యంగర్ జనరేషన్. వీళ్ళు చదువుకోవడానికి బయటకు వెళ్ళినా ఇంటికి వచ్చినప్పుడు పేరెంట్స్ జాబ్స్ లో ఉండడం వల్ల ఇంట్లో ఎవరు లేకపోయినా కమ్యూనికేషన్ గురించి యాక్చువల్లీ పేరెంట్స్ ఇచ్చేది ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇస్తారు. కానీ దాని గురించి స్మార్ట్ ఫోన్స్ కాకుండా మామూలు ఫోన్స్ సరిపోయి ఉండేది. ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం ఆ గేమ్స్ ఏంటి మ్యామ్? యాక్చువల్లీ ఎనీ పర్టికులర్ నేమ్ ఆన్ ఇట్? యాక్చువల్లీ ఏదైనా నేమ్స్ ఉన్నాయా? There are so many games అని చెప్తున్నారు. I don't know what those games are also actually. అంటే లైక్ యూ గాట్ లక్కీ డ్రా అని చెప్పి, ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్సెస్ పేర్ల మీద, హాస్పిటల్స్ పేర్ల మీద, తర్వాత సమ్ బిగ్ మాల్స్, యూ డూ దిస్, యూ ఆన్సర్ ఫ్యూ క్వశ్చన్స్, యూ విల్ గెట్ ఐఫోన్. అట్లా చేసుకుంటే వెళ్ళిపోయి లాస్ట్కి వచ్చేసరికి నువ్వు నీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసేయి, లేకపోతే ఇది ఇవ్వు, లేకపోతే దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అ డిఫరెంట్ సైట్ అండ్ సడన్ గా చూస్తున్నప్పుడు ఫోన్ సైట్స్లోకి వెళ్ళిపోవడము. దే ఆర్ మిస్లీడింగ్. అంటే ద కవర్ పేజ్ ఇస్ డిఫరెంట్ అండ్ దెన్ ఇట్ ల్యాండ్స్ అప్ సమ్వేర్. ఎవరైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత, అది గ్రూప్ 1 కావచ్చు, నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్లో ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఎనీ సెక్టార్, ఏ సెక్టార్లో అయినా కూడా, ఎస్పెషల్లీ యూనిఫామ్ జాబ్స్లో ఒక్కసారి యూనిఫామ్ వేసుకున్న వెంటనే మెంటల్గా ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి?
యూ నీడ్ టు బి స్ట్రాంగ్ మెంటలీ. ఎందుకంటే కొన్ని అన్ఫోర్సింగ్ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ అగైన్ ఐ టెల్ యూ, వెదర్ మేల్ ఆఫీసర్ అయినా ఫీమేల్ ఆఫీసర్ అయినా, ఆ జాబ్ ఎన్వైర్న్మెంట్ని బట్టి, ఆ ఛాలెంజెస్ని బట్టి యూ నీడ్ టు బీ మెంటలీ స్ట్రాంగ్. అండ్ వీ నీడ్ టు బీ మోర్ సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ సెల్ఫ్ కంట్రోల్డ్. అంటే ఎవరో చూస్తారు, సమాజం చూస్తుంది నన్ను, లేకపోతే నా సీనియర్ ఆఫీసర్ చూస్తాడు, యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ దట్. వెన్ యూ నో వాట్ యు ఆర్, వెన్ యూ హ్యావ్ అ సెల్ఫ్ కంట్రోల్, ఏది రైట్ ఏది రాంగ్, and you are mentally strong, you can face any challenge. So that is what the first thing which is needed for a police officer. ఎందుకంటే చాలా వస్తాయి, ప్రలోభాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఒత్తిళ్ళు వస్తాయి, తర్వాత ఒక్కొక్కసారి అనడానికి చెయ్యని దానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ వీ నీడ్ టు బి స్ట్రాంగ్ ఇన్ సచ్ సిచ్యువేషన్. అలా మీరు ఎవరికి కోఆపరేట్ చేయలేదు కాబట్టి మీకు కూడా బోల్డ్ అండ్ ట్రాన్స్ఫర్లు అయ్యాయి. ఆఫ్ కోర్స్. నిజానికి ఎనీ సివిల్ సర్వెంట్కి ఏదో ఒక టైంలో ఎన్నో రకాలైన ఐదర్ పొలిటికల్ కావచ్చు, ఎనీ అదర్ ప్రెజర్స్ కావచ్చు, చాలా రకాలైన ప్రలోభాలకు కూడా లొంగే అవకాశాలు అండ్ సిచ్యువేషన్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. కమింగ్ సివిల్ సర్వెంట్స్కి ఎగ్జాక్ట్గా ఎలా ఉంటే వాళ్ళ కెరియర్కి ప్రాబ్లం లేకుండా ఉంటుందని మీరు అడ్వైస్ చేస్తారు మ్యామ్? టు లివ్ అకార్డింగ్ టు ద రూల్. ఇది కరెక్టా ఇది రాంగ్ అన్నది కాదు. రూల్ ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది. నో బడీ ఈజ్ అబవ్ రూల్ అండ్ లా, వెదర్ ఇట్ ఈస్ అ సివిల్ సర్వెంట్ ఆర్ అ సివిలియన్. సో మనం రూల్ ప్రకారము వెళ్తే, లే డౌన్ రూల్స్ ప్రకారం, ఇట్ విల్ నాట్ బి అ ప్రాబ్లం. యా, డెఫినెట్గా ప్రెషర్ రావచ్చు పై అధికారుల నుంచో, లేకపోతే పాలిటీషియన్స్ నుంచో, ఇంకెవరి నుంచో. బట్ వెన్ యూ స్టిక్ టు ద రూల్, యూ విల్ నాట్ గెట్ ఇన్ టు అ ప్రాబ్లం. అది కాకుండా కొంచెం మనం ఎక్కడో ఒక చోట సాఫ్ట్ అవ్వడము, లేకపోతే అంటే ఒకవేళ పర్సనల్ గెయిన్ కోసమో, లేకపోతే మానిటరీ గెయిన్ కోసమో కాకపోయినా మంచితనం కోసం ఒక్కొక్కసారి పర్వాలేదులే చేయొచ్చు అనుకుంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద రూల్. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ద బేసిక్ థింగ్ ఇస్ స్టిక్ టు ద రూల్. ఎందుకంటే చాలాసార్లు గవర్నమెంట్స్ మారినప్పుడు కానీ, అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, ఎప్పుడైనా సివిల్ సర్వెంట్స్ మీద కేసెస్ పెట్టడం, అరెస్ట్ అవ్వడం, వాళ్ళు కూడా జైలు పాలవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి నెక్స్ట్ ఆస్పిరెంట్స్ అనండి, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ వాళ్ళు రేపు అచీవ్ చేసిన తర్వాత మనం ఎలా ఉండాలి అనే దానికి ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడే వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటుంది. అంటే ఒకటి కెరియర్లో ఏంటంటే, కెరియర్లో యూ నీడ్ టు గ్రో అప్, బట్ యూ డోంట్ నీడ్ టు బి హ్యావింగ్ ఎనీ అటాచ్మెంట్స్. సో అదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మన సొంత ఇంటి నుంచి మనం బయటకు వచ్చాం, వేరే రాష్ట్రంలో పనిచేయడానికో, లేకపోతే వేరే ఊర్లోనో పనిచేయడానికి, వేరే జిల్లాలో పనిచేయడానికి. వెన్ యూ హ్యావ్ లెఫ్ట్ యువర్ ఓన్ హోమ్ టౌన్, యువర్ ఓన్ హోమ్, హౌ డస్ ఇట్ మ్యాటర్ వేర్ ఎవర్ యు ఆర్? ఒకవేళ 6 నెలలకే ట్రాన్స్ఫర్ చేస్తారేమో, దట్స్ ఫైన్. ఎప్పుడైతే ఆ కుర్చీకి అటాచ్మెంట్, ఆ ప్లేస్కి అటాచ్మెంట్ అనేది ఉండదో, ఎనీ వింగ్, ఎనీ డిపార్ట్మెంట్, యూ కెన్ ఈజీలీ వర్క్ ఇన్ ఎనీ ప్లేస్, యూ కెన్ వర్క్ విత్ సాటిస్ఫాక్షన్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ ఆస్క్డ్, ఎందుకు లా అండ్ ఆర్డర్లో వెళ్తే వాళ్ళకి కాంప్రమైజ్ కాను అని తెలుసు, నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు. యాజ్ యూ సెడ్, చాలా తొందరగా ఎక్కువ చేశారు. ఇట్స్ డిఫరెంట్. అండ్ సెకండ్ థింగ్ ఇస్, అంటే అక్కడ నుంచి చేస్తే సిఐడికి వచ్చినప్పుడు కూడా నన్ను అడిగారు ఎందుకు అని. ఇట్స్ నాట్ దట్ క్యాలిబర్ లేదు, చేయలేము అని కాదు. వెన్ యూ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ సర్టన్ థింగ్స్, వెన్ యూఆర్ ట్రాన్స్ఫర్డ్ అవుట్, ఈవెన్ దట్ ప్లేస్ ఆల్సో వాజ్ వెరీ హ్యాపీ. అక్కడేం సైలెంట్గా లేని, పాత మూసుకుపోయిన కేసెస్ అన్ని తీసి వాటిని వెలుగులోకి తీసుకొచ్చి వాటిని ఛార్జ్ షీట్లు వేసి సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పంపించాను. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్. అండ్ దెన్ ఈ అటాచ్మెంట్ లేనప్పుడు ఒక గంటలో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే. దట్ ఈస్ హౌ ఐ హెడ్ బీన్ ట్రైంగ్ టు కీప్ మై సెల్ఫ్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్. యంగర్ జనరేషన్ కూడా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అటాచ్మెంట్, యూ డోంట్ స్టిక్. నాకు ఇది అయితేనే, లా అండ్ ఆర్డర్ అయితేనే నేను చేయగలుగుతాను, క్రైమ్ చేయలేను, ఇంకో ట్రాఫిక్ చేయలేను. నో, ఎనీ వర్క్ విచ్ యూ టేకప్ యాజ్ అన్ అసైన్మెంట్, యూ లవ్ ఇట్ అండ్ డూ ఇట్, డెఫినెట్లీ దెర్ విల్ బీ అ రిమార్కబుల్ అచీవ్మెంట్. కానీ మీరు కూంబింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి, చాలా క్రిటికల్ కండిషన్స్లో మీరు వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నిజంగా అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మేల్ అయి ఉంటే బాగుండేది, ఫీమేల్ అయిపోయాను, లేకపోతే నేను ఇలా చేసి ఉండేదాన్ని అని ఎప్పుడైనా అనుకున్నారా మ్యామ్? ఎప్పుడు అనుకోలేదు. ఓన్లీ ఎప్పుడు గుర్తొచ్చేదంటే, నేను అంటే మెయిలా ఫీమేలా అనేది వదిలేసి ఒక పోలీస్ అధికారి అనే పనిచేసేదాన్ని. ఐ హ్యావ్ టు డూ దిస్ అండ్ దిస్ ఇస్ ద ఛాలెంజ్ బిఫోర్ మీ. ఒక లేడీ ఆఫీసర్కి ఒక ఇబ్బంది వస్తుంది, లేకపోతే లేడీకి ఒక ఇబ్బంది వస్తుంది ఎప్పుడంటే, వాష్రూమ్ కనపడకపోతే అంటే ఆ ప్లేసెస్లో ఇప్పుడు మాత్రమే గుర్తొస్తుంది అనమాట. ఓ, వీ హ్యావ్ సమ్ వేర్ దట్ ఆ సెన్సిటివిటీ ఉంది, ఐ హ్యావ్ టు. అదర్వైజ్ జాబ్ పరంగా అయితే ఇప్పుడు ఐ నెవర్ ఫెల్ట్ ఇట్. అంటే సీనియర్స్ కానీ, లేడీ కదమ్మా నువ్వు ఇక్కడికి ఏం పెడతావు, ఇదేం చేస్తావు
అక్కర్లేదు ఆగని సందర్భాలు ఉన్నాయి మ్యామ్? ఎప్పుడు అని అనలేదు నన్ను, ఏ సీనియర్ అనలేదు. అండ్ ఫస్ట్ పోస్టింగ్ నాకు కామారెడ్డి హైలీ ఎఫెక్టెడ్ ఏరియా ఇచ్చినప్పుడు దెన్ ఏడీజీ ఇంటెలిజెన్స్ గారు చెప్పింది ఏంటంటే, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ దట్ యూ కెన్ డూ ఇట్ అని. మై ఫస్ట్ పోస్టింగ్ స్టార్టెడ్ ఇన్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. కానీ మీకు చిన్నప్పుడే అమ్మ కాలం చేశారని విన్నానండి. నిజంగా ఒక అమ్మ లేని వెలితిని ఎవరు ఫీల్ చేయలేరు. ఉన్న వాళ్ళకేమో ఆ విలువ తెలియదు. అమ్మ విలువ నిజంగా తెలియదు. టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటారు, చెప్పిన మాట వినరు. అలాంటి పిల్లలకి అమ్మ గురించి మీరు ఏం చెప్తారంటే అంటారు? అమ్మ మాట వినకుండా అమ్మని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుని, అమ్మ నీకేం తెలియదు, ఆవిడ ఏం చెప్పినా కూడా మా అమ్మ ఇలాగే చెప్తుంది, పట్టించుకోకుండా చేస్తూ ఉంటారు చాలా సార్లు. అంటే సమ్ టైమ్స్ ఇట్ విల్ బి టూ లేట్ ఫర్ దెమ్ టు రియలైజ్ ద వాల్యూ. కొన్నిసార్లు దాటిపోతుంది చెయ్యి. కాబట్టి ఉన్నప్పుడే ఇతరులకి అంత విలువ ఇస్తున్నాం కదా, స్నేహితులకి విలువ ఇస్తాము, లేకపోతే ఇంకొక దానికి విలువ ఇస్తాము, మా తల్లికి ఎందుకు విలువ ఇవ్వకూడదు? తల్లికి ఇవ్వాలి. తల్లిదండ్రులు చేసే అంత వాళ్ళు చూపే ప్రేమ కానివ్వండి, వాళ్ళు చూపించే కేర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మ్యాచింగ్. ఎవ్వరు చేయలేరు వాళ్ళ ప్రేమని, ఎవరు మనకి ఇవ్వరు. రెండోది ఆ కంఫర్ట్, ఆ డిపెండెన్సీ అనేది అట్లాగే ఉంటుంది. అంటే ప్రతి చోట కూడా తల్లి అవసరం ఉంటుంది. అంటే మనకు ఉంది కాబట్టి మనకు వాల్యూ తెలియదు అన్నది కాదు. ఒక్కరోజు దూరంగా ఊర్లో ఉండమని చెప్పండి, తెలుస్తుంది వీళ్ళకి. చిన్న దాని దగ్గర నుంచి, అంటే ఈవెన్ వడ్డించుకొని తినాలన్న దగ్గర నుంచి కూడా పెద్ద విషయాలకు వచ్చేసరికి. సో ఉన్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులను గౌరవించాల్సిందే, తల్లిని ప్రేమించాలి, ఎప్పుడు చులకనగా చూడకూడదు. ఎందుకంటే పోయిన తర్వాత కూర్చొని ఏడిస్తే లాభం ఏం లేదు. ఉన్నప్పుడు ఆ ప్రేమని ఎంత తీసుకోగలుగుతామో అంత తీసుకోవాలి, ఎంత ప్రేమను ఇవ్వగలుగుతామో అంత ఇవ్వాలి. వాళ్ళకి డబ్బులు అవసరం లేదండి. ఒకవేళ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా, ఏమున్నా కానీ కూడా, దే డోంట్ నీడ్ యువర్ మనీ, దే డోంట్ నీడ్ యువర్ పొజిషన్స్, దే నీడ్ ఓన్లీ యువర్ లవ్. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడి, దూరం ఉన్న వాళ్ళైతే దగ్గర ఉంటే, తల్లిదండ్రులతో కలిసి ఉండగలిగితే ద గ్రేటెస్ట్. నాన్నగారు ఎక్కడ ఉంటున్నారండి? నాన్న హన్మకొండలో ఉంటారు. అంటే హీఈస్ వెరీ బిజీ, హీ కీప్స్ హిమ్సెల్ఫ్ బిజీ విత్ లాట్ ఆఫ్ సోషల్ వర్క్. అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటారు? ఐ గో రెగ్యులర్లీ. అండ్ నాన్న కూడా వస్తూ ఉంటారు, బికాస్ హీ హ్యాస్ టు కేటర్ టు ఆల్ 4 children. ఇక్కడ నేను చెల్లి హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి పర్వాలేదు ఇక్కడికి వచ్చినప్పుడు. మై బ్రదర్ హూ ఇస్ ద డాక్టర్, హీ స్టేస్ ఇన్ బెంగళూరు. ఇంకా చిన్న తమ్ముడు US లో ఉంటాడు. సిస్టర్ ఏం చేస్తున్నారండి? షీఈస్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్, బట్ యాజ్ ఆఫ్ నౌ షీ ఈస్ అట్ హోమ్. హర్ హస్బెండ్ ఈస్ అ సీనియర్ మేనేజర్ ఇన్ మైక్రోసాఫ్ట్. సో డిపార్ట్మెంట్ వైజ్ మీరే ఉన్నారు? నేను ఒక్కదాన్ని అండి. మీ అమ్మగారేమో ఒకటి చదివించాలనుకున్నారు, మీరు ఇంకొకటి అవ్వాలనుకున్నారు. ఫైనల్ గా డెస్టినీ ఇటు తీసుకొచ్చింది మిమ్మల్ని. ఇది చూసినప్పుడు అనిపిస్తుందా నిజంగానే ఇదే కదా రాసి పెట్టుండడం అంటే అని? చాలా సార్లు ఏమనుకుంటారంటే మనమే అన్ని చేయగలుగుతాము, మనం అనుకున్నట్టే చేయగలుగుతామని. బట్ డెఫినెట్లీ వీ నీడ్ టు అండర్స్టాండ్ దెర్ ఇస్ అ సూపర్ న్యాచురల్ పవర్ కాల్డ్ గాడ్. దేవుడు చేశాడు అని అంటాం కదా. సో గాడ్ డిసైడ్స్, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని అంటారు ఒక్కోసారి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ వీఆర్ డెఫినెట్లీ గైడెడ్ బై ద డివైన్ ప్లాన్. చాలాసార్లు మనం చేయాలనుకునేవి చేయలేము, చేయొద్దు అనుకునే మనతో జరుగుతాయి. డెఫినెట్లీ వీఆర్ కంట్రోల్డ్ బై ద డివైన్ ప్లాన్. ఈ జర్నీలో మీరు ఉమెన్ ట్రాఫికింగ్ విషయంలో కూడా మీరు కొన్ని చూసే ఉంటారు బయట సొసైటీలో. అసలు వాళ్ళ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు, అయినా కూడా వాళ్ళే ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా వాళ్ళని మీరు ఎప్పుడైనా డైరెక్ట్ గా మాట్లాడడం జరిగిందండి, వై దే ఆర్ డూయింగ్ లైక్ దిస్ అనేది? జస్ట్ ఫర్ మనీ పార్ట్? యా, ఇట్ ఈస్ ఫర్ మనీ. అండ్ సమ్ టైమ్స్ దోస్ గర్ల్స్ ఆర్ యూజ్డ్ యాజ్, వాళ్ళ సోర్స్ ఆఫ్ మనీ కింద కూడా యూజ్ చేయబడ్డారు. ఎందుకంటే మదనపల్లి వెన్ ఐ హెడ్ డన్ ది రెస్క్యూ ఆపరేషన్స్, ఐ హావ్ సీన్ వన్ భూదేవి అనే అమ్మాయిని నేను ఇప్పటికీ మర్చిపోలేను, అసలుకి ఎప్పటికీ మర్చిపోను కూడా. ఆ అమ్మాయిని సొంత తల్లి అమ్మేశారు. బోత్ మదర్ అండ్ ఫాదర్ కలిసే అమ్మారు. 20,000కి అమ్మారు ఆ అమ్మాయిని when she was 13 years old. And then she was there, ఆమె 25, 26 వచ్చేంత దాకా అదే వృత్తిలో ఉండింది బాంబేలో. సో మేము మదనపల్లి నుంచి వెళ్ళి రెస్క్యూ చేసుకొని వచ్చే టైంకి షీ వాజ్ వెరీ సిక్. మాకు తెలియదు మేము తీసుకొచ్చినప్పుడు. ఆ తర్వాత టెస్ట్ లో చేస్తే షీ వాజ్ అట్ ది పీక్ స్టేజ్ ఆఫ్ హర్ ఎయిడ్స్. అండ్ ద డాక్టర్ సెడ్ దెర్ ఇస్ నో హోప్, షీ విల్ డెఫినెట్లీ డై ఇన్ ఫ్యూ డేస్ అని చెప్పారు. అండ్ దెన్ వెన్ వీ టుక్ హర్ టు ద విలేజ్, వాళ్ళ నాన్న ఫస్ట్ పెద్ద రాయి తీసుకున్నాడు. ఇది వస్తే ఊరు పాడైపోతుంది, దీన్ని చంపేయాలి. అమ్మింది వాళ్ళ తండ్రి, చేసింది వాళ్ళు. ఆ అమ్మాయిని చదివించిన అమ్మాయిని అసలు ఇంట్లో ఉండనీయకుండా 13 ఏళ్లకు మెచ్యూర్ అవగానే అమ్మేసి మళ్ళీ పెద్ద రాయి తీసుకున్నాడు. నేను ఆ రాయితో నువ్వు కొట్టుకోవాలయ్యా, నువ్వు నీ కూతుర్ని అమ్మేశావు, ఇప్పుడు మళ్ళీ ఆమెను చంపడానికి ఎందుకు రెడీ అవుతున్నావు నువ్వు? అంటే ఇది వచ్చిందంటే ఊరు పాడైపోతుంది. అండ్ హీ వాజ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అనమాట. బయటవాడు మాట్లాడడం లేదు, తండ్రి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఏం చేస్తాడు ఆ తండ్రి, ఆ అమ్మాయి డబ్బుతో ఇల్లు కట్టుకున్నాడు, 10 ఎకరాల పొలం కొనుక్కున్నాడు. ఇలాంటి పేరెంట్స్ ఉండొచ్చా మరి సొసైటీలో? ఆ అమ్మాయి ఉండకూడదని రాయి పట్టుకున్నాడు. అమ్మాయి ఉండకూడదు,
మేము తీసుకోం. ఇంకా ఊరంతా ఎగబడినారు మొత్తం ఆ పెద్దమండ్యం తండాలు. దెన్ వీ హ్యాడ్ టు బ్రింగ్ అవుట్ టు ద పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్ అప్పుడు వెనుక క్వార్టర్స్ కట్టడానికి ఒక ప్లేస్ ఉండింది, క్వార్టర్స్ వర్క్ అవుతుండింది అనమాట. సో అక్కడ ఒక రేకులు పెట్టి షెడ్ లాగా చేసి ఆమెని ఆ 15 రోజులు పెట్టి ఫుడ్ పెట్టి ఆమెకు మెడిసిన్స్ ఇవ్వడము, సిబ్బంది ఈవెన్ వెళ్ళి ఫుడ్ పెట్టడము, ఆమెకి హెల్ప్ చేయడం అవన్నీ కూడా చేయడం జరిగింది. 15 days తర్వాత అమ్మాయి చనిపోయింది. మేము అంటే దట్ వాజ్ ఫైనల్ స్టేజ్ వేర్ డాక్టర్ చెప్పాడు కూడా మాకు, ఇట్స్ ఓన్లీ ఫ్యూ డేస్ దట్ షీ విల్ సర్వైవ్, ఇట్స్ లైక్ టూ మచ్. అసలు మీరెందుకు తెచ్చారు? ఈవెన్ ద డాక్టర్ వాజ్ లైక్ స్కేర్డ్ టు ట్రీట్ హర్ అప్పుడు 2004లో. ఎందుకంటే ఎవ్రీబడి వాజ్ హ్యావింగ్ దట్ స్టిగ్మా అబౌట్ ఏజ్ అండ్ ఆల్. దెన్ యూ సెడ్, డాక్టర్ గారు మీకు తెలుసు కదా, ఇట్స్ నాట్ దట్ ఇట్లా జస్ట్ లైక్ వస్తుందని కాదు కదా, యూ ప్లీజ్ ట్రీట్ హర్ అని చెప్పి రిక్వెస్ట్ చేసి ట్రీట్ చేయడం జరిగింది. దట్ వే. అండ్ ఆ తర్వాత అంటే మేము ఈ రేట్స్ చేసేటప్పుడు, రెస్క్యూ ఆపరేషన్స్ చేసేటప్పుడు, వెన్ ఐ హెడ్ గాన్ టు సర్టన్ విలేజెస్, కొన్ని తండాలకి వెళ్ళినప్పుడు, I found that there were no girls at all, no young women at all. అదేంటి ఎక్కడ పోయినారు, కూలికి పోయినారా, పనికి పోయినారంటే లేదు. అమ్మాయి మెచ్యూర్ అయింది అంటే 12-13 years అమ్మాయి నుంచి 45 years విమెన్ దాకా ఉండరు, వాళ్ళని అమ్మేస్తారు ఢిల్లీకో, గోవాకో, బాంబేకో, పూణేకో. తెలుగు స్టేట్స్ అంటున్నారు. చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మదనపల్లి సబ్ డివిజన్ లో నేను చెప్పింది ఇది. తాండాల్లో వాళ్ళు ఒక స్కూల్ పిల్లల్ని, ఒక టీచరు, వాళ్ళ తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ అక్క, ముగ్గురు కూడా గర్వాలీస్ గా ఉన్నారు పూణేలో. ఇతను ఏంటంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్ టీచర్గా ఉండి ఆ స్కూల్ పిల్లల్ని, 9th 10th క్లాస్ పిల్లల్ని ట్రాప్ చేసి తీసుకుపోయి అక్కడ అమ్మడం చేస్తూ ఉండేవాడు. సో ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను వెళ్ళి అతన్ని క్యాచ్ చేస్తే 6 మంది పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాడు. రెస్క్యూ చేసిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పి ఆ కేసు రిజిస్టర్ చేసి అతని పైన రిపోర్ట్ అంతా రాసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పంపించి అంతా చేస్తే కొంతమంది అడుగుతారు, వై ఆర్ యూ టేకింగ్ ఇట్ సో పర్సనలీ? అదేంటి అసలు? నేనన్నాను, ఇది పర్సనల్ కాదు, ఇంతమంది పోతుంటే దెన్ మళ్ళీ మేము ఫర్దర్ వీ కండక్టెడ్ ఎ రేడ్ ఇన్ పూణే అండ్ దెన్ వీ గాట్ హిజ్ మదర్, సిస్టర్ అండ్ వైఫ్ ఆల్సో. దే ఆర్ ఆల్సో వెరీ కంఫర్టబుల్ యాక్చువల్గా. అంటే అదొక పెద్ద ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళు లగ్జరీ వేసుకుంటూ ఇక్కడ ఉన్న పిల్లల్ని ట్రాప్ చేసుకొని పోవడం. ఫ్యూ ఆఫ్ ద పీపుల్ దే కమ్ అండ్ ఆస్క్, ఎందుకు మేడం మీరు ఇంత సీరియస్? వెన్ దే ఆర్ నాట్ బాదర్డ్, ద పేరెంట్స్ ఆర్ నాట్ బాదర్డ్, దే ఆర్ నాట్ బాదర్డ్, దట్ ఈస్ ఫైన్. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ సిట్టింగ్ యాజ్ అ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలౌ ఆల్ దిస్ థింగ్. సో దట్ ఈస్ హౌ వీ హ్యాడ్ టు రెస్క్యూ ద గర్ల్స్. సో ఇట్ ఈస్ లైక్ సో బ్యాడ్ అనమాట. ఇప్పటికి కూడా కొంతమంది ఏంటంటే ఫ్రస్ట్రేషన్తో వెళ్ళిపోవడము, ఇంట్లో సరిగ్గా లేవు కాబట్టి వెళ్ళిపోవాలి, వీ కెన్ మేక్ మనీ, ఈజీ మనీ, అండ్ దెన్ లగ్జరీస్ ఆఫ్ లైఫ్ ఇప్పుడున్న పిల్లలకైతే. సో దిస్ ఇస్ ఆల్ లీడింగ్ టు సచ్ యాక్టివిటీస్. అండ్ దెన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎక్కువ అంటే మనకి ఎంత సినిమా స్టైల్లో, ఏదో సినిమా అంటే రియల్వే చూపిస్తుంటారు, బట్ ఆ స్టైల్లో ఉండాలి, అంత లగ్జరియస్గా ఉండాలి, తర్వాత ఈ స్మార్ట్ ఫోన్లు కావాలి, లేకపోతే హై ఎండ్ కార్లు కావాలి, అట్లాంటి వాళ్ళతో తిరగడము, తినడము, పబ్బులకు తిరగడము, ఇట్లాంటివన్నీ చేసి దే గెటింగ్ ఇన్ టు మెనీ ట్రాప్స్. అండ్ మోరోవర్ అనవసరంగా హెల్త్ కూడా స్పాయిల్ అయిపోతుంది కదండి. లాట్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ యాక్చువల్లీ. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత ప్రాస్టిట్యూషన్ చేయడం వల్లే కదా హెచ్ఐవి ఎలా వచ్చింది. అదర్వైజ్ బయట మనం ఏదో సర్జరీస్ ఏవో అయ్యి బ్లడ్ ఎక్కించినప్పుడు, లేకపోతే ఏమంటారు సిరింజ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనో ఇదేదో జరిగింది అని అనుకోవడానికి లేదు కదా ఇక్కడ. సో సాడ్ రియల్. ఎప్పుడైనా అనిపించిందా మీకు ప్రపంచం ఒకటి డబ్బు, 2 ఈ ప్రాస్టిట్యూషన్, హ్యూమన్ ట్రాఫికింగ్, వీటి మీద నడుస్తోంది, దీన్ని మనం కంట్రోల్ చేయలేమా అని ఎప్పుడైనా అనిపించిందా మ్యామ్? అంటే డెఫినెట్లీ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ దిస్. కంట్రోల్ చేయాలి, మన పరిధిలో మనం చేయాలి అనేది మనం డెఫినెట్గా చేస్తున్నాం. కానీ ప్రతి చోట కూడా అంటే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు సంఖ్య ఎక్కువ ఉంది. దాన్ని కర్బ్ చేద్దాము, దాన్ని అరికట్టేసి ఒక ప్రాపర్ సమాజంలోకి తీసుకొద్దాము అనేది తక్కువ. నీకెందుకు, నాకెందుకు, అవును, ద ఫస్ట్ క్వశ్చన్. అది లేనిపోని తలనొప్పేది, వాడితో వీడితో అందరితో పెట్టుకోవాల్సి వస్తుంది అనే ఒక భయం. ఎందుకంటే అవతల సపోర్ట్ చేసేవాడు హీ మైట్ బి మచ్ స్ట్రాంగర్ దెన్ యూ, మచ్ ఇన్ఫ్లుయెన్స్ దెన్ యూ. సో దట్ ఈస్ హౌ పీపుల్ ఫీల్ దట్ మనకెందుకు. దాన్ని బట్టి కూడా చాలా మంది వెళ్ళరు. వి థింక్ కరెక్ట్లీ, రేపు ఇటువంటి సమాజంలోనే మన పిల్లలు ఉండాలి, మన యంగర్ జనరేషన్స్ ఉండాలి, రేపు మీ గ్రాండ్ చిల్డ్రన్ ఉండాలి. డే బై డే డిటోరేషన్ చూస్తున్నాం, కానీ మనము దాన్ని ఎట్లా బాగు చేసి దాన్ని ఒక మంచి ఎన్వైరన్మెంట్ ఉండాలి అన్నది ఆలోచించడం లేదు. అండ్ పీపుల్ థింక్ దట్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్ బై మనీ అండ్ త్రూ మనీ, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. డబ్బు ఉంటే బయటకు వచ్చేయచ్చు కేసులో నుంచి, డబ్బు ఉంటే ఇంకోటి చేయొచ్చు, డబ్బు ఉంటే అది తెచ్చుకోవచ్చు. యూ కాంట్ బై వాల్యూ, యూ కాంట్ బై క్యారెక్టర్. అండ్ ఫైనలీ ఇట్ ఈస్ ప్రూవ్ దట్ యూ కాంట్ ఈవెన్ బై యువర్ హెల్త్ కోవిడ్ టైంలో. కానీ యాక్చువల్లీ ఈఎంఐకి ఎవరి ద్వారా హెచ్ఐవి వచ్చిందో పాపం అమ్మాయికి, ఈఎంఐ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈఎంఐ ఎంతమందికి వచ్చిందో తెలియదండి. మై గాడ్, అది ఇమాజిన్ చేసుకుంటేనే భయం వేస్తుంది. ఎన్ని ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయి ఉంటాయి.
ఒకవేళ ఈ అమ్మాయి నుంచి ఎవరికన్నా వచ్చుండే అతను వెళ్ళి ఆయన ఫ్యామిలీలో ఉన్నప్పుడు. అల్టిమేట్లీ ఇది స్ప్రెడ్ అయిపోతూనే ఉంటుంది కదా, వి కెనాట్ స్టాప్. అండ్ సేమ్ కేస్ హ్యాపెండ్ ఇన్ కామారెడ్డి ఆల్సో. ఫస్ట్ కామారెడ్డిలో నేను దుర్గా అనే అమ్మాయిని, ఆమె దే ఆర్ డోబీ బై ప్రొఫెషన్, డోబీ పని చేస్తుంది ఆమె. దే వెంట్ టు, ఐ మీన్ హర్ హస్బెండ్ వెంట్ టు నాందేడ్. హర్ స్టోరీ ఆల్సో వాస్ అత్త మామలు బయటకు వెళ్ళి కొట్టేసారు, ఎయిడ్స్ వచ్చింది అని. ఈమెకు ఉందంటే వాళ్ళ హస్బెండ్ కూడా ఒకసారి చెక్ చేయించాల్సి. హస్బెండ్ నుంచి ఈమెకు వచ్చింది యాక్చువల్గా. హీ వాజ్ ఇన్ నాందేడ్ అవే ఫ్రమ్ ద ఫ్యామిలీ. హీ కాంట్రాక్టెడ్ ఇట్. ఆయన నుంచి ఈమెకు వచ్చింది. దే కెప్ట్ ఇట్ అ సీక్రెట్, తెలియకూడదు అత్త మామలకి అని. దట్ మ్యాన్ డైడ్. ఈమెది ఇంకా రోగం పైకి వచ్చే కొద్దీ షీ హ్యాడ్ ఎ స్కిన్ ఇన్ఫెక్షన్ అవుట్వర్డ్ గా కనిపించడానికి. అక్కడ నిజామాబాద్ కి పంపించి వాళ్ళు అక్కడ చెక్ చేయించినప్పుడు దే సెడ్ షీ హాస్ ఎయిడ్స్. దెన్ ఆమెను బ్రాండ్ చేశారు, ఇంట్లోంచి వెళ్ళగొట్టడము. ఒక పాప ఉంటే ఆ పాపని కూడా దగ్గర రానికపోవడం, అంటే వస్తే ఆ పాప వస్తే ఈమె జబ్బు అంటుకుంటుంది అన్నది వాళ్ళకి భయం. బట్ షీ వాస్ ఫీలింగ్ ఇట్ వెరీ బ్యాడ్. నేను తల్లిని, నా దగ్గరికి నా పాపని, షీ వాజ్ లైక్ 6 years old, పంపించట్లేదు అది ఇది అని షీ కేమ్ టు ది ఆఫీస్ అండ్ షీ గేవ్ అ కంప్లైంట్ టు మీ. వాళ్ళని పిలిపించి మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఇది అనమాట. దెన్ ఆమెకు ఆ ట్రీట్మెంట్ కోసం కూడా డబ్బులు వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు, ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు. అంటే యూ డై అన్నట్లు వదిలేసినారు ఆమెని, ఇంట్లోంచి బయటికి గెంటేసి. దెన్ వీ అరేంజ్ ఫర్ సమ్ ఎన్జిఓ టు హెల్ప్ హర్ ఫర్ ద ఫుడ్, ఫర్ ద మెడిసిన్స్. అక్కడ నిజామాబాద్ నుంచి తెప్పించి చేయడం అనేది. లాస్ట్కి వాళ్ళకి అత్తమామల్ని కన్విన్స్ చేసి ఏంటంటే, మీకున్న పొలంలో ఆమెకు కొంచెం, అంటే నెలకి ఇంత అని ఇవ్వండి, ఆమె బతికినన్ని రోజులు ఆమెకి ఇవ్వండి అంటే. దెన్ దోస్ డేస్ దే అగ్రీ టు గివ్ హర్ సమ్ 2000 rupees per month 2003లో. సో ఆ 2000 rupees ప్లస్ ఆమెతో చాలా, అంటే దాదాపు ఒక 1 year బతకగలిగింది. ఆ తర్వాత భూపతి అని ఒక అడ్వకేట్ ఉండేవాడు ఆమెకు హెల్ప్ చేయడానికి అని, ఆయన ఉండేది. దెన్ హీ టోల్డ్ మీ ఆమె చనిపోయిందమ్మా దుర్గా అని. అంటే తనకు కూడా హెచ్ఐవి ఉంది అయితే. ఆ అమ్మాయికి వచ్చింది. 2 husbands షీ గాట్ ఇట్ అండ్ షీ డైడ్. అందుకే ఇండియా మొత్తం ప్రపంచంలోనే నెంబర్ 2 స్థానంలో ఉంది హెచ్ఐవిలోని మన ఇండియా చెప్తూ ఉన్నారు. బట్ ఎంత అవేర్నెస్ చెప్పినా జనాలు వాళ్ళ మైండ్ మీద, వాళ్ళ మనసు మీద కంట్రోల్ తెచ్చుకోలేకపోతున్నారు. అది సెల్ఫ్ కంట్రోల్ లేక ఇవన్నీ చేస్తారండి. అండ్ చీటింగ్ దెమ్సెల్వ్స్ బేసిక్లీ. దే థింక్ దట్ తల్లిదండ్రులకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, లేకపోతే భర్తకు తెలియకుండా చేస్తున్నామని. ఎవరిని చీట్ చేసుకుంటున్నారు? దే ఆర్ చీటింగ్ దెమ్సెల్వ్స్, దే ఆర్ చీటింగ్ దేర్ ఓన్ ఫ్యామిలీ అండ్ ద సొసైటీ అట్ లార్జ్. కానీ 2025లో ఉన్నా, ఇప్పుడు రీసెంట్ గా నేను కొంతమంది మ్యారేజెస్ అవి చూసినప్పుడు ఈ రోజుకి కట్నం ఉంది మ్యామ్, వాళ్ళు ఆ వర్డ్ వాడట్లేదు అంతే. అంతే. ఆ పదం మీ అమ్మాయికి ఏం కావాలని ఇవ్వండి, మీరు ఏమి ఇచ్చుకోవాలని మీ అమ్మాయి పేరు మీదే ఉంటుందండి. మీ ఇష్టం, మీ అమ్మాయి కదా, మీరు ఏమన్నా ఇవ్వండి. అదే వీళ్ళ తదనంతరం ఇస్తానంటే కుదరదు మళ్ళీ. లేదు లేదు, మీరు ముందే ఇచ్చారు. సో సాడ్ రియల్లీ. నిజానికి మీ అమ్మాయి ఒంటరిగా వస్తే బాగోదు, ఇవన్నీ తీసుకొని రండి అని. మీకు మీ అమ్మాయికి ఏమేమి ఇవ్వాలనుకుంటారో అవన్నీ ఇచ్చి పంపించండి అని చెప్తారనమాట. కాదు మ్యామ్, ఇప్పుడు ఆడపిల్ల ఇంటికి వచ్చి వీళ్ళ ఇంటి పనులన్నీ చేస్తుంది, ఇంట్లోని వాళ్ళకి అందరూ వండి పెడుతుంది, అతనికి అన్ని సపరిచర్యలు చేస్తుంది, కన్సీవ్ అవుతుంది, కంటుంది, మళ్ళీ వాళ్ళ వంశాన్ని చూస్తుంది. ఇంత చేసినా ఎందుకు కట్నం ఇవ్వాలి అసలు ఆడపిల్ల? నిజం చెప్పాలంటే అబ్బాయి కదా అమ్మాయికి ఇవ్వాలి, ఇంత చాకరీ చేస్తున్నందుకు. అండ్ మోర్ ఓవర్ కన్న తర్వాత వాళ్ళ బాడీ ఎలా మారిపోతుంది. అల్టిమేట్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఫిజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, లుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎటు చూసుకున్నా కొవ్వొత్తిలా కరిగిపోతూ ఉంటుంది లేడీ. అసలు మగవాడే కదా అమ్మాయికి ఇవ్వాలి. యాక్చువల్గా అయితే ఇవ్వాలి. మళ్ళీ మాతృస్వామ్యం వస్తే బాగుంటుంది మ్యామ్. అంటే యాక్చువల్గా ఇట్ షుడ్ బి అన్ అండర్స్టాండింగ్. 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు కొట్టగలిగేది. అట్లనే ఇద్దరు వాళ్ళ సంపాదన కానివ్వండి, కష్టాలు కానివ్వండి, సుఖాలు కానివ్వండి పంచుకోగలిగేటట్టుగా ఉండాలి. అంతేగాని నువ్వు యు ఆర్ బౌండ్ ఫర్ డూయింగ్ ఆల్ దిస్, ఐ విల్ జస్ట్ సిట్ అండ్ రిలాక్స్ అంటే అది కరెక్ట్ కాదు. అంటే యాక్చువల్లీ అప్పుడు మీ ఇష్యూలో కూడా నాన్నగారికి మీరు షేర్ చేసుకోలేదు, ఆయన బాధ పెట్టడం ఎందుకని. ఫైనల్ గా మీరు ఎలా అది క్లోజ్ చేయగలిగారు ఆ సిచ్యువేషన్ ని? I told my father, I also told, like there should be an understanding lekunda only money minded ga undadamu really does not help and it will not go a long way also. I told, and andram ma sister brothers nana andram kushun maatladina tarvata because ultimately it should not affect my own personal health or my profession or my own being, because I'm not just dependent on that, or I'm not ante అదే మన జీవితము, దాంట్లో మనం లేకపోతే మనం సమాజం బయటపడేస్తుంది. ఇట్స్ నాట్ దట్. అసలు అమ్మాయికి కనుక చదువుండి ఆ అమ్మాయి కాళ్ళ మీద ఆ అమ్మాయి నిలబడగలిగితే సమాజం ఏమన్నా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది? ఎవరైనా వచ్చి తిండి పెడతారా? ఎవరైనా వచ్చి వాళ్ళ అవసరాలు తీరుస్తారా చెప్పండి? వాళ్ళ కష్టాల్లో కూడా లేదు కదా, ఇంకా కావాల్సి వస్తే ఒక రాయేసిపోతారు తప్పించి. ఎగ్జాక్ట్లీ, దే డోంట్ డూ ఇట్ అండ్ వీ డోంట్ నీడ్ టు ఆన్సర్ ఆల్ ఆఫ్ దెమ్. వెన్ యూ ఆర్ క్లియర్ ఇన్ యువర్ కాన్షియస్, వెన్ యూ నో వాట్ యు ఆర్ డూయింగ్,
యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్. దట్ ఈస్ హౌ ఐ లుక్ అట్ థింగ్స్. True. మీ దగ్గరికి ఎప్పుడైనా వస్తుంటారు అమ్మాయిలు, నేను ఇది ఫేస్ చేస్తున్నానండి, కొంచెం నాకు ఏదైనా సపోర్ట్ చేయండి, ఒక అడ్వైస్ చేయండి? చాలా మంది. ఎందుకంటే ఐ డిడ్ ఆల్మోస్ట్ లైక్ 168 కౌన్సిలింగ్స్, ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఎస్డిపిఓ నుంచి నా కెరియర్‌లో ఇప్పుడు దాకా కూడా, ఇప్పుడు కూడా వస్తూనే ఉంటారు, మాట్లాడుతుంటారు, అడుగుతారు. తెలిసిన వాళ్ళు గానీ, లేకపోతే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు గానీ అట్లాంటప్పుడు. దెన్ ఐ ఆల్వేస్ టెల్ దెమ్ ఆల్సో, ఫస్ట్ డోంట్ గో టు ద పోలీస్ స్టేషన్. ఫస్ట్ రిజాల్వ్ ఇట్ అట్ యువర్ సెల్ఫ్. మీ ఇంట్లో కూర్చొని మాట్లాడండి, మీ పేరెంట్స్‌తో మాట్లాడండి, బంధువులతో మాట్లాడండి. వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ ద ప్రాబ్లమ్? సమ్‌టైమ్స్ ఆ అమ్మాయిలు కూడా ఎట్లా చెప్తుంటారంటే అంతా అతనిదే తప్పు ఉన్నట్లు కూడా చెప్తూ ఉంటారు కొన్నిసార్లు. అమ్మాయిది కూడా ఉంటుంది అమ్మాయి కదా. కూడా ఉంటారు. సో అటువంటప్పుడు ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలి? అవసరమైతే మనం ఒక మెట్టు తగ్గాలి, ఒక మెట్టు ఎక్కాలి. సో దట్ వే ఐ టెల్ దెమ్ ఫస్ట్. అండ్ దెన్ వాళ్ళకి కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ గాట్ రిజాల్వ్డ్. సమ్‌టైమ్స్ దే నీడ్ సమ్ గుడ్ కౌన్సిలింగ్ ఆల్సో. సమ్‌టైమ్స్ దే డోంట్ హ్యావ్ ఎనీబడీ టు టెల్ దెమ్ అండ్ గైడ్ దెమ్ ఏం చెయ్యాలి ఆ టైంకి అని. అట్లాంటప్పుడు ఏవేవో నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సమ్‌టైమ్స్ ఐ ఫీల్ హ్యాపీ దట్ అట్‌లీస్ట్ ఇది విన్నారు కాబట్టి వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. గోల్డ్ మెడల్ వచ్చింది కానీ మీరు అమ్మ కాలం చేశారు కాబట్టి ఇప్పటివరకు తీసుకోలేదని విన్నాను, నిజమేనండి? ఐ డెంట్ గో బికాస్ మై మామ్ సెడ్, అమ్మ అన్నారు నువ్వు గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలి, నేను కాన్వకేషన్‌కి వస్తాను అని. ఏమో మీరు తీసుకుని ఉంటే ఎక్కడి నుంచైనా చూస్తుండేవారేమో, అలా ఎందుకు అనుకోలేదు? లేదు. అంత ధైర్యంగా ఉండడం అనేది ఆడపిల్లలు ఎక్కడో జరుగుతూ ఉంటుంది. 100 మందిలో ఏ ఒక్కళ్ళిద్దరూ ఉంటారు. అమ్మో! తర్వాత నేను మ్యారేజ్ చేసుకోకపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, నన్నేమనుకుంటారు సొసైటీ అన్న భయమే ఎక్కువ ఉంది ఈ రోజుకి. అంటే నేను ఉండలేనేమో, తల్లిదండ్రులు లేకపోతే ఎవరు చూస్తారు, ఇదంతా కూడా ఒక భయం ఉంటుంది. వీ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్, అందరూ ఉండి లాస్ట్‌కి ఒక్కళ్ళు అయిపోయిన జీవితాలు లేవా? మనమేమో చేతులారా మిస్టేక్స్ చేసుకోకుండా ఇలాంటివేవో వచ్చినప్పుడు సఫర్ అవుతున్నాం. ఇప్పుడున్న జనరేషన్ ఏమో వాళ్ళు అన్నింటికి ఎక్స్‌పోజ్ అయ్యి చాలా రకాలైన ప్రాబ్లమ్స్‌ని ఏరికోరి తెచ్చుకుంటున్నారు. ఎస్పెషల్లీ అమ్మాయిలు. అసలు ఓపిక ఉండట్లేదు. మొన్న ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయి అంటుంది, నేను పని చేస్తున్నాను, నేను అక్కడ సాఫ్ట్‌వేర్‌లో చేస్తున్నాను, వాడికన్నా నాకు 10,000 ఎక్కువ వస్తుంది, అదే తప్పు నీది అని చెప్పా. అలా ఎప్పుడు అనుకోకూడదు. అలా అనుకుంటే ఎలా? నాకు వస్తుంది 10,000 ఎక్కువ అంటే నువ్వు చేసే కంపెనీని బట్టి వస్తుంది. దేనికోసం సంపాదిస్తున్నావు అమ్మా? నీ ఇంటి కోసమే కదా. ఎగ్జాక్ట్‌లీ. అండ్ యూ కెనాట్ ఆల్వేస్ డామినేట్ దట్ సేయింగ్ దట్ యు ఆర్ ఎర్నింగ్ 10,000 మోర్. అది కరెక్ట్ కాదు. అది మైండ్ లోంచి తీసేసుకో, అప్పుడు హ్యాపీగా ఉంటావు నువ్వు, లేకపోతే ఇట్లనే కొట్లాడుకుంటూ ఉంటావు అని చెప్పి. అంటే నన్ను అణిగిమణిగి ఉండమంటారా అంటుంది వెంటనే. నేను అది అణిగిమణిగి ఉండడం కాదు, అతిశయపడద్దు. నీకు 10,000 ఎక్కువ వస్తుందని అతిశయపడద్దు. ఏమో నువ్వు చేయలేని దాన్ని అతను చేయగలుగుతాడేమో కొన్ని. హీ మైట్ బి మోర్ బ్రైటర్ దెన్ యూ ఇన్ సర్టన్ ఫీల్డ్స్ విచ్ యూ హ్యావ్ నాట్ సీన్. బేసిక్లీ అండర్స్టాండింగ్ ఉండాలమ్మా. కొట్లాడుతూ కూర్చుంటే కుదరదు ప్రతిదానికి. కానీ అదొకటే కాదండి, ఈవెన్ చదువుకునే పిల్లలు కూడా ఎవరినో నమ్మేసి, ఎవరినో ప్రేమించేసి అదే నిజం అనుకుని వాళ్ళ లిమిట్స్ దాటిపోయి ఎన్ని నేను చూసానంటే, ఈవెన్ విమెన్ పోలీస్ స్టేషన్ దానికి సంబంధించి మా అమ్మాయి ఇన్ని వీడియోలు పంపించేసిందండి, అన్ని ఫోటోలు పంపించేసిందండి. అల్టిమేట్లీ ఈ అమ్మాయి సఫర్ అవుతుంది, వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ గారు. బట్ మనం ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా అమ్మాయి ఎందుకో ఆ వల్నరబుల్ కండిషన్ నుంచి బయటపడలేకపోతుంది మ్యామ్. ఇట్స్ లైక్ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ. అబ్బాయిలు వచ్చేసి అన్ని మంచి మంచి మాటలు చెప్పేసి తర్వాత అంటే అక్కడే ఒక బ్యూటిఫుల్ ప్రపంచాన్ని చూపించేస్తారు వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతులు. బికాస్ ఆఫ్ దట్ ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ ఈజీగా ట్రాప్ అవ్వడం ఒకటి. తర్వాత ఇంకోటి ఏంటి అంటే షేర్ చేయరు. షేర్ చేసుకోకుండా తల్లిదండ్రులతో కానీ తోబుట్టులతో కానీ షేర్ చేయకుండా వాళ్ళల్లో పెట్టుకుంటారు. అదే నిజం అనుకుంటారు. ఎప్పుడు బయటకు వస్తుంది ఇది? వాడు మోసం చేశాడని తెలిసినప్పుడు, లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు ధైర్యం ఉంటేనేమో వచ్చి చెప్తారు, లేకపోతేనేమో సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఈవెన్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్తే కూడా, ఒకవేళ ఇప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు చూస్తే మేబీ 30 years బ్యాక్, 35 years బ్యాక్ మారల్స్, ఎథిక్స్ చెప్పేవాళ్ళు. దిస్ ఈస్ గుడ్, దిస్ ఈస్ బ్యాడ్, ఈ నీతి కథలు చెప్పడము, తర్వాత ఇట్లా ఉండాలి ఎట్లా ఉండాలి అని చెప్పడం ఉండేది. ఇప్పుడు మోస్ట్లీ ఆఫ్టర్ ది కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ డోంట్ ఫైండ్ దట్ టైప్ ఆఫ్ టీచింగ్, దట్ టైప్ ఆఫ్ స్కూల్స్. తర్వాత టీచర్లు స్కూల్లో సర్దిద్దేవాళ్ళు, అవసరమైతే బెత్తం తీసుకొని కొట్టేవాళ్ళు. కొట్టడానికి లేదు కదా, ఇప్పుడు కొట్టడానికి లేదు. ఎందుకు? చట్టం చెప్తుంది ముట్టుకోది. ఒకవేళ టీచర్ ఏదైనా ధైర్యం చేసి పోతే పోయిన చట్టం కింద నాకు ఏమైతుంది అని ఒక దెబ్బ కొట్టి సరి చేయాలని చూస్తే తల్లిదండ్రులు నా కొడుకు ఇట్లుంటే నీకేంటి ప్రాబ్లం? మరి మనమే చెడిపోవాలి వాళ్ళు అంటే మనకు తెలుసు అది మెత్తబడుతున్న పండు అని, దాన్ని మంచి పండ్ల మధ్యలో పెట్టి దాన్ని ఉన్నదంతా మొత్తం బుట్టను కుల్లగొడతాం. మనం చేస్తుంది అది. అంటే వాడిది ఒక క్యారెక్టర్, లేకపోతే ఒక యాక్టివిటీ, ఒక యాటిట్యూడ్ వాడి దాంట్లో తేడా వచ్చింది అంటే దాన్ని తీసివేయకుండా ఉండనీలే అని ఉండనిస్తే అది ఏం చేస్తుంది అంటే మొత్తాన్ని ఎంటైర్ పర్సనాలిటీని కుళ్ళు పట్టిస్తుంది.
సో దట్ ఈస్ హౌ వన్ ఆఫ్టర్ అదర్. ఇప్పుడు వాడు చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తాను, ఆ అమ్మాయి చేస్తుంది కాబట్టి ఇంకొక అమ్మాయి, లేకపోతే అమ్మాయిల్ని ట్రాప్ చేయడము, ఫ్రెండ్స్లో పడి ఆ పియర్ గ్రూప్ ప్రెషర్లో చాలా మంది ఇబ్బంది పాలవడం జరుగుతుంది. కానీ అబ్బాయిలు ఉన్న పేరెంట్స్ కానీ అమ్మాయిలు ఉన్న పేరెంట్స్కి కానీ యంగ్స్టర్స్కి కానీ చదువుకునే పిల్లలకి కానీ మీరు ఏం చెప్తారు ఈ సందర్భంగా? దో యు ఆర్ ఇన్ టు డిపార్ట్మెంట్. ఇంకా ఒకటి ఏంటంటే ఆ ఫ్యామిలీ బాండ్ అండ్ ర్యాపో అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులు పిల్లలు మెయింటైన్ చేయాలి. అండ్ దాపరికాలు అనేది ఉండద్దు తల్లిదండ్రులకి పిల్లలకి ఎప్పటికీ కూడా. ఎప్పుడైతే ఓపెన్గా తల్లిదండ్రులు పిల్లలతో మంచి చెడ్డ గురించి చెప్పి షేర్ చేయగలుగుతారో, వీళ్ళు ఒకటి రోల్ మోడల్గా కూడా ఉండాలి. వీళ్ళు తల్లిదండ్రులే తప్పు చేస్తూ తాగుతూ తండ్రి కొడుకుని తాగొద్దు అంటే అది కరెక్ట్ కాదు. సో వీళ్ళు కూడా కొంత వారి యొక్క బిహేవియర్ని సరి చేసుకొని పిల్లలతో టైం స్పెండ్ చేసి చేయగలిగి. రెండోది, మనకు స్కూల్లో ఇందాక నేను చెప్పినట్టు అప్పుడు మనకు వాల్యూ ఎడ్యుకేషన్ దొరికేది. ఇప్పుడు లేనప్పుడు ఇంట్లో అన్నా చెప్పాలి. అమ్మమ్మల తాతయ్యలు ఉంటే చెప్పిండేవాళ్ళు. ఇప్పుడు మన న్యూక్లియర్ ఫ్యామిలీస్, తల్లిదండ్రి పిల్లలు మాత్రమే. కాబట్టి అట్లీస్ట్ టేక్ సమ్ టైమ్ అట్ ద డైనింగ్ టేబుల్ ఆర్ ఏదో ఒక టైంలో ఒక 10-15 minutes టాక్ టు యువర్ చిల్డ్రన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ వాట్ దే షుడ్ డూ, వాట్ దే షుడ్ నాట్ డూ అనేది మనం చెప్పగలిగినట్లయితే వాళ్ళని ఈవెన్ నాట్ ఓన్లీ దట్ స్పిరిచువల్గా కూడా కొంచెము వాళ్ళకి ఆ చింతన పెట్టాలి. కరెక్ట్. దేవుని భయము భక్తి ఆ చింతన ఉన్నట్లయితే వాళ్ళు కొంత సెల్ఫ్ కంట్రోల్డ్గా ఎంత ఎన్వైరన్మెంట్ చుట్టూ గలీసుకున్నా, అంటే తామర పువ్వు ఎగ్జాంపుల్, మురికి నీళ్ళలో మురికి నీళ్ళలో ఉన్నా బురదలో ఉన్నా దానికి ఎక్కడ అంటకుండా pure గా. సో ఇట్ ఈస్ ఆల్ హౌ వి ట్రైన్ అవర్ చిల్డ్రన్. ఎందుకంటే బైబిల్లో ఒక వర్స్ ఉంది, ట్రైన్ ద చైల్డ్ ద వే హీ షుడ్ గో, వెన్ హీ గ్రోస్ ఓల్డ్ హీ విల్ నాట్ ఫాల్టర్ ఫ్రమ్ ఇట్. అంటే బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పము, వాడు వృద్ధుడైనప్పుడు దాని నుంచి అలవాటైతుంది. మంచి అనేది మనం చిన్నప్పటి నుంచే నేర్పిస్తే ఏం చెయ్యాలి అనేది, ఏం చెయ్యకూడదు అనేది మనం చెప్పగలిగితే, అందుకే దైవ చింతన అంటున్నాను. మీరు ఏదన్నా చెప్పండి దేవుని గురించి, అంటే నీ ఫెయిత్ని బట్టి నువ్వు చెప్పి గైడ్ చేయగలిగితే, ప్రతి మతంలో ప్రతి దీంట్లో మనకు మంచి చెడ్డ ఉంది. నువ్వు ఏది ఎంబ్రేస్ చేసినా ఇఫ్ యూ ఫాలో దట్ గుడ్, ఇఫ్ యూ స్టిక్ టు ద రూల్, అక్కడ కూడా మనకు కొన్ని పద్ధతులు రూల్సే చెప్తారు. సో దాని ప్రకారం మనకు చట్టం ఏ విధంగా ఉందో అదే విధంగా మనం చేయగలిగినట్లయితే వీ విల్ నాట్ ఫాల్టర్. ఆ సెల్ఫ్ కంట్రోల్, ఆ డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనకి చిన్నప్పటి నుంచే అలవర్చుకున్నట్లయితే డెఫినెట్లీ వీ విల్ స్టాండ్. టుడే ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. ఎందుకంటే ఒక మంచి కాన్వర్జేషన్ మీతో చేయడం, ఒక మంచి సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ని కలవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం మ్యామ్. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి. థ్యాంక్ యూ.